హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కొచ్చి. సో నేను అలిపిలో బోట్ హౌస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా అలిపి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాను. అలిపి రైల్వే స్టేషన్ టు కొచ్చి రైల్వే స్టేషన్కి మీకు ఒక 1 అవర్ పడుతుంది జర్నీ. సో నేను వస్తుంటూనే ఆన్ ద వేలో ఆన్లైన్లో అయితే హోటల్ అయితే బుక్ చేసుకున్నా. ఇది కెంట్ బే వాచ్ అనే హోటల్. నాకైతే 3600 పడ్డది. సో ఐ విల్ షో యూ హౌ ఇట్స్ లుక్ లైక్. హోటల్కి వచ్చి రెడీ అయిన తర్వాత మేమైతే ఫోర్ట్ కొచ్చికి వెళ్తున్నాం. ఫోర్ట్ కొచ్చి అంటే అక్కడ ఏముంటుందో నాకు అర్థం కావట్లేదు. గూగుల్లో ఫొటోస్ చూస్తే ఓన్లీ వాటర్, బీచెస్ లాంటివి కనబడుతున్నాయి. ఫోర్ట్ కొచ్చి అంటే యాక్చువల్గా నేనే అనుకున్నానంటే ఏమన్నా ఫోర్ట్ లాంటిది అలాంటిది ఉంటుంది అనుకున్నా. బట్ లెట్స్ సీ ఏముంటుందో. ఓ క్యాబ్ అరే ఫోర్ట్ కొచ్చిలో దిగగానే, ఫోర్ట్ కొచ్చి అంటే నథింగ్, ఒక స్ట్రీట్. ఆ స్ట్రీట్లో దిగగానే మీకు లెఫ్ట్లో వస్తే లెఫ్ట్లో వాస్కోడి గామా రోడ్ వస్తుంది. అది మన ఇండియాని కనిపెట్టినప్పుడు ఫస్ట్ ఇక్కడికే వస్తుంది వాస్కోడి గామా. వాస్కోడి గామా స్క్వేర్ అంటే నేను ఏదో అనుకున్నా. బట్ ఈ స్టేజ్ ఉంది కదా, దీన్ని వాస్కోడి గామా స్క్వేర్ అంటారు. ఎందుకంటే వాస్కోడి గామా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్టేజ్కి మోటివేషనల్ స్పీచ్ కానీ అవన్నీ చెప్పేవాడు అనమాట. అంటే నేను అందరిని అడుగుతున్నా, ఎక్కడ వాస్కోడి గామా స్క్వేర్, వాస్కోడి గామా స్క్వేర్ అని. వాళ్ళందరూ అక్కడే ఉంది, దేర్ దేర్ అంటున్నారు. మరి నాకు కనిపిస్తలేదు అసలు. ఆ స్టేజ్ ఎవడన్నా వాస్కోడి గామా స్క్వేర్ అనుకుంటారా? ఐ థింక్ అది ప్లేస్ వల్ల కాదు, అతను వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ రావడం వల్ల ఆ ప్లేస్ ఫేమస్ అనుకుంటా. నేనే రాంగ్గా అర్థం చేసుకున్నానో తెలీదు. అంటే యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ వాస్కోడి గామా స్క్వేర్ అని కొడితే పెద్ద పెద్ద షిప్పులు లాంటివి, రోడ్ అవేవో కనబడుతుండే. ఇక్కడికి వచ్చి చూసేసరికి అదొకటే ఉంది. అంటే అఫ్ కోర్స్ ఆ స్టేజ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి మొత్తం మీకు రివర్ ఉంటుంది ఒకటి, దాంట్లో షిప్పులు అవి ఉంటాయి. బట్ నేను ఇది అనుకోలేదు, ఆ స్టేజ్ ని వాస్కోడి గామా స్క్వేర్ అంటారు. స్టేజ్ స్క్వేర్ లో పోయింది, వాస్కోడి గామా దాని మీద ఎక్కిండు. సో అది వాస్కోడి గామా స్క్వేర్. దట్స్ ఇట్. స్ట్రీట్స్ అన్ని తిరిగి 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 చాలా బోర్ కొట్టింది. ఇక్కడ వాటర్ మెట్రో ఉంది, వాళ్ళు వాటర్లో తీసుకుపోతారు. బోట్ పేరు వాటర్ మెట్రో. అదొక ట్రై చేద్దామని అనుకున్నా. నేనైతే కొచ్చి ఫోర్ట్ నుంచి మెరైన్ డ్రైవ్ వరకు అయితే ఒక టికెట్ తీసుకున్నా. ఇలాంటి కార్డ్ ఇస్తారు వాళ్ళు.
ఇదైతే ఒక బోటు, బట్ దీన్ని ఏంటంటే ఒక మెట్రో లాగా అయితే డిజైన్ చేశారు. సో ఇదండి, లోపల నుంచి చూస్తే మనకి ఇలా కలుపుతుంది బోట్ లో. యా, నేనైతే కొచ్చి ఫోర్ట్కి వెళ్ళి వచ్చేసాను, మళ్ళీ బ్యాక్ టు ది హోటల్. బట్ కొచ్చిలో అంత ఏం చూడడానికి అయితే అంత ఏం లేదు గైస్. లైక్ అంటే మీరు లాస్ట్లో మీ డేస్ అంతా అయిపోయి, ట్రిప్ ప్లాన్ అంతా అయిపోయి లాస్ట్లో ఒక డే ఉందనుకుంటేనే మీరు కొచ్చిని ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఐ థింక్ నాకైతే అనిపించలేదు, మేబీ యూ కెన్ లైక్ ఇట్. బట్ వాటర్ మెట్రో, ఐ వెంట్ టు వాటర్ మెట్రో. అక్కడ నుంచి మెరైన్ డ్రైవ్లో కొంచెం వాక్కి వెళ్ళాము. అక్కడ మెరైన్ డ్రైవ్ అంటే ఏముండదు, లైక్ మన ట్యాంక్ బండ్ లాగానే ఉంటుంది. వాటర్ అండ్ అక్కడంతా వాకింగ్ చేస్తూ ఉంటారు, అండ్ లవర్స్ అంతా కూర్చొని ఉంటారు. దట్స్ ఇట్. అక్కడ ఏం పెద్దగా ఏముండదు, లైక్ మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉన్నట్టే ఉంటుంది, సేమ్ థింగ్. సో that's it. Thanks for watching this video. If you like this video, please give a like and subscribe to my channel for more travel videos. And until then, bye bye, take care, boom.